హస్తప్రయోగం చేసుకోవడం మంచిదా కాదా అని మిత్రులు అడుగుతున్నారు. పెళ్లి చేసుకోవడం మంచిదా మంచిది కాదా? ఇప్పుడు మోడర్న్ ట్రెండ్ ఏంటంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం. ఒకప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఇంత వయసు వచ్చింది, ఇంకా ఎప్పుడు బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా పెళ్లి కాదురా అని తిట్టేవాళ్ళు. ఇప్పుడు దట్ కాన్సెప్ట్ ఈజ్ చేంజింగ్. ఇప్పుడు ఉన్న వాళ్ళు అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకోవడం అవసరమా అని అడుగుతున్నారు. సో అలా అని చెప్పి పెళ్లి చేసుకోకుండా ఎవరు ఉండట్లేదు. ఏదో వయసులో ఏదో టైంలో అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అలాగే హస్తప్రయోగం ఏదో వయసులో ఆల్మోస్ట్ 99.99 మంది కూడా ఏదో టైంలో శృంగారంలో హస్తప్రయోగం చేసిన వాళ్ళే. సో ఒక రకంగా అది మంచిది, ఒక రకంగా చెడ్డది. ముందు మంచి విషయాలు చెప్తాను, తర్వాత చెడ్డ విషయాలు కూడా చెప్తాను. నా దగ్గరికి ఒక్కొక్కసారి చాలా ఎల్డర్లీ పర్సన్ వస్తాడు. సార్ 80 ఇయర్స్ 85 ఇయర్స్, ఈ మధ్య భార్య చనిపోయింది, అయినా కూడా నాకు ఏదో అనీజీగా ఉంటుంది. అట్లాంటి వ్యక్తికి నేను మాస్టర్బేట్ చేసుకొని ఫ్లూయిడ్ తీసేయమనే చెప్తాను. అలా మాస్టర్బేట్ చేసి ఫ్లూయిడ్ తీసినప్పుడు వాళ్ళకు ఒక రిలాక్సేషన్ వస్తుంది. రెగ్యులర్గా ఎవరైతే శృంగారంలో పాల్గొంటారో లేదా రెగ్యులర్గా ఎవరైతే ఇజాక్యులేట్ చేసుకుంటారో వాళ్లకు ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. కనుక అలాంటి వ్యక్తులు చేసుకోవడం మంచిదే. అలాగే వాడు ఇంటర్మీడియట్ స్టూడెంట్ వస్తారు, 18-16 ఏళ్ళు, ఆ టైంలోనే సార్ నేను మాస్టర్బేట్ చేసుకుంటున్నాను, నాకు చదువుకోవడం కూడా కష్టమవుతున్నది, అలసిపోయి పడుకుంటున్నాను, టైంలోనేమో టీచర్లు తిడుతున్నారు, కొడుతున్నారు, మాస్టర్బేట్ చేసుకోకుంటే మాత్రం నాకు చాలా అనీజీగా ఉంటుంది అని. వాడికి నేను బాబు చేసుకో, కానీ ఒక లిమిటెడ్గా చేసుకో, ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామ్ పెట్టుకో, ఎవ్రీ సాటర్డే నైట్ మాస్టర్బేట్ చేసుకుంటానని పెట్టుకో, మాస్టర్బేట్ చేసుకో అనే చెప్తాను. ఈ మాస్టర్బేషన్ అనేది కానీ సెక్సువల్ డ్రైవ్ కానీ సెక్స్ ఆలోచనలు కానీ ఎంత తొక్కి పెడితే అంత ఎక్కువైపోతాయి. అవి యూనివర్సలీ ప్రపోర్షనల్. నువ్వు దాన్ని తొక్కేస్తున్నావు కూడా దానికి ప్రపోర్షనల్గా ఎక్కువైపోతాయి. కనుక వాటిని వచ్చినప్పుడు ఛానలైజ్ చేయండి. శృంగారం ఆలోచనప్పుడు శృంగారంలో పాల్గొనండి. మిగతా టైం అంతా మీరు కన్స్ట్రక్టివ్ వర్క్ చేసుకోవచ్చు. వారానికి 2 సార్లు 3 సార్లు ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామ్ పెట్టుకొని అది మాస్టర్బేటే చేయండి, లేదా అమ్మాయితోనే కలవండి. మొత్తానికి శృంగారం అనేది మంచిదే. మాస్టర్బేషన్ అనేది కూడా శృంగారంలో ఒక పోర్షనే, ఒక భాగమే. కనుక మాస్టర్బేట్ చేస్తున్నాము కనుక ఏదో చెడిపోయింది అని అనుకోవడం తప్పదు. యూజువల్గా ఏమిటి అంటే మాస్టర్బేట్ చేసిన తర్వాత ఒక రకమైనటువంటి గిల్ట్ ఫీలింగ్ వస్తుంది. యూజువల్గా అలసిపోతారు. అలసిపోవడం ఎందుకు అంటే శృంగారంలో పాల్గొన్న ప్రతిసారి కాళ్ళు చేతులు వీటన్నిటి కూడా మజిల్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి. 6 నిమిషాలు 2 నిమిషాలు అలా గట్టిగా పట్టుకోవడం వల్ల వాళ్ళు అలసిపోతారు. సో అలసిపోయిన తర్వాత అది వీక్నెస్ అయిందని అనుకుంటారు. వీక్నెస్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్. ఏ వ్యక్తి అయినా కొంతసేపు రన్నింగ్ చేస్తే అలసిపోతాడా, వీక్నెస్ వస్తుంది. రన్నింగ్ చేస్తే వాడికి స్టామినా పెరుగుతుంది. అట్లాగే మాస్టర్బేట్ చేయడం వల్ల స్టామినా పెరుగుతుంది, కానీ అలసిపోతారు, కానీ వాళ్ళకు వీక్నెస్ రాదు. అయితే ఎవరికి వస్తుంది వీక్నెస్? అదే పనిగా రోజు పొద్దున్నదాకా చదువు మానేసుకొని 10-20 సార్లు రోజుకు 10 సార్లు మాస్టర్బేట్ చేసుకున్నాను అనుకోండి, డెఫినెట్గా వాళ్ళకి అట్లాంటి వాళ్ళకు అది వీక్నెస్ వస్తుంది. అలా మాస్టర్బేషన్కు అలవాటు అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత కూడా దే కెనాట్ ఎంజాయ్ ది టచ్ ఆఫ్ ది ఫిమేల్. నాకు అప్పుడప్పుడు కపుల్స్ వచ్చి చెప్తారు, సార్ మా ఆయన నాతో సంసారం చేస్తాడు, పరిగెత్తుకుని బాత్రూంలోకి వెళ్ళి అక్కడ మాస్టర్బేట్ చేసుకుంటాడు. మాస్టర్బేట్ చేసుకుంటే కానీ ఆయనకు ఫ్లూయిడ్ బయటికి రాదు, నాతో శృంగారంలో ఎంతసేపు పడుకున్నా కూడా ఆయనకేం రాదు అని. ఎందుకంటే కొన్ని డికేట్స్ కొద్దీ ఆయన పెళ్లి కన్నా ముందు దానికి అలవాటు పడిపోయాడు. సో మాస్టర్బేషన్ అనేది మంచిదే, కానీ మాస్టర్బేషన్ను మనకు కంట్రోల్లో ఉండాలి, మనం దాని కంట్రోల్లోకి వెళ్ళిపోకూడదు. కాకపోతే మాస్టర్బేట్ చేయడం వల్ల మనకు సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ రావు. అమ్మాయిలకు ఉన్నటువంటి వ్యాధులు కానీ, ఆంటీలకు ఉన్నటువంటి వ్యాధులు కానీ, ప్రాస్టిట్యూట్స్కి ఉన్న వ్యాధులు కానీ మనకు రావు. కనుక మాస్టర్బేషన్ చాలా మంచిదే. ఇకపోతే చెడ్డది ఎక్కడైంది అంటే ఇందాక నేను చెప్పినట్టు అది మనకు ఒక వ్యాధిలాగా, దాన్ని కంపల్సివ్ న్యూరోసిస్ అంటారు. అబ్సెసివ్ కంపల్సివ్ న్యూరోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది సైకలాజికల్ కండిషన్స్లో. అది చేయకపోతే వాళ్ళు పట్టుకోలేరు, తట్టుకోలేరు. అలా అయినప్పుడు అది నష్టం కలుగుతుంది. సో దీన్ని చాలామంది చిన్న డాక్టర్లు, మోసగాళ్ళు దీన్ని ధాత్ సిండ్రోమ్ అని, ధాతు వెళ్ళిపోతే నీకు చాలా వీక్ అయిపోతావని, ఓ చుక్క సెమెన్ పోతే 800 రక్తనాళాలు పోతాయని రకరకాలుగా జనాల్ని భయపెడుతూ ఉంటారు. నిజానికి 13-14 ఏళ్ల నుంచి కోరికలు మొదలవుతాయి. సెమెన్ సీక్రెట్ అయింది, అది ఎక్కడికి వెళ్ళాలి? దెర్ ఇస్ నో అదర్ గో. అది రక్తంలోకి వెళ్ళలేదు, అది మూత్రంలోకి తప్పితే వేరే గ్రంథి నుంచి వేరే దారి దానికి లేనే లేదు. శరీరంలో ప్రతి వస్తువు తయారైంది బయటికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెమట వస్తుంది,
ముక్కు పక్కులు వస్తాయి, చెవుల్లో జివిలి వస్తుంది, మూత్రం వస్తుంది, పాటీ వస్తుంది. ముఖ్యంగా సంకలలో వచ్చే సెమెన్కు దాని స్మెల్ వేరుగా ఉంటుంది. దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్డినరీ స్కిన్ నుంచి వచ్చే సెమెన్, దాని స్మెల్ వేరుగా ఉంటుంది. ఇలా అన్నీ కూడా శరీరంలో భగవంతుడు మనకు అవసరం లేని అన్నీ కూడా బయటికి పంపించేందుకు పద్ధతులు పెట్టారు. సో మాస్టర్బేషను లేదా నైట్ ఫాలు లేదా దానిచ్చదే బయటకు వస్తుంది, మనం ఏం ప్రయత్నం చేయకపోయినా, ఇవన్నీ కూడా వ్యాధులు కావు. తల్లి కనుక పాపకు పాలు ఇవ్వకపోతే పాలు తన్నుకొని బయటకు వచ్చేస్తాయి. బ్రా కానీ జాకెట్ కానీ దానిచ్చదే తడుస్తుంటుంది. మీరు ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళినప్పుడు చూడండి, అక్కడ పట్పటి అంటారు, 3 టైర్స్ ఉన్నటువంటి వెహికల్స్, వాటి మీద వాళ్ళు గేదెలను పెట్టుకొని తిరుగుతారు. ఆ పట్పటి వెళ్ళిపోగానే రోడ్డు మీద అంతా పాలు ఉంటాయి. అక్కడి పశువులకు ఎన్ని పాలు వస్తాయంటే వాళ్ళు పితకాకలేదు, ఆటోమేటిక్గానే వస్తుంటాయి. అదే మనం సౌత్ ఇండియాకి వచ్చి హీటు ఉండడం వల్ల చాలా కష్టపడితే కానీ పాలు బయటికి రావు పశువులకు. సో పాలు రావడం అనేది ఎంత సహజమో, శృంగారం చేసినా చేయకపోయినా లోపల తయారైనటువంటి ఫ్లూయిడ్ బయటికి రావడం అనేది అంత సహజం. అయితే దీంట్లో ప్రీకామ్ అనే ఒక కండిషన్ ఉంటుంది. ఒక్కోసారి శృంగారం చేయడానికి ముందే నీళ్ళలాగా 2-3 చుక్కలు వస్తాయి. అది సెమెన్ కాదు, అందులో స్పర్మ్స్ ఉండవు, దాన్ని ప్రీకామ్ అంటారు. ఈ సెమెన్ వచ్చేటప్పుడు ఎక్కడా తట్టుకోకుండా ఉండేందుకోసమని భగవంతుడు ఈ గొట్టంలో రకరకాలైనటువంటి గ్లాండ్స్ పెట్టారు. యూరెత్రాల్లోనూ పారాయూరెత్రల్ గ్లాండ్స్ అని, ప్రాస్టేట్ అని. ఈ సీక్రెషన్స్ కొన్ని 1 or 2 డ్రాప్స్ రావచ్చు. అది వ్యాధి కాదు. అమ్మాయిలకు కూడా ఒక్కోసారి కొంచెం ఫ్లూయిడ్ వస్తూ ఉంటుంది, అబ్బాయిలకు కూడా వస్తూ ఉంటుంది. ఇవి 2 కూడా వ్యాధి కాదు.